సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆన్ 10th November 2022 ఇన్ అ వెరీ సిల్లీ ట్రూత్ 11th November బట్ వీడియో కోసం వైబ్ కోసం 10th చేద్దాం. కొంచెంసేపు అనుకోలేదు వీడియో టేక్ వెళ్ళే ముందు ఒకసారి చిన్నప్పుడు మాధవ్ నువ్వు ఏమవుతావు అని అంటే నేను లారీ డ్రైవర్ని అవుతావు. ఫస్ట్ టైం నేనైతే అదే 5th floor క్లాస్లో వైట్ షర్టు బ్లూ జీన్స్ వేసుకొని అట్లా వచ్చాడనమాట ఫస్ట్ టైం. అయితే ఒక అమ్మాయి వెనకాల వచ్చాడు, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫేమస్ టైప్. సరే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ గర్ల్స్ గైస్ హూ ఆర్ బిహైండ్ దట్ గర్ల్ అనుకొని లైట్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు వర్కౌట్ అయ్యేలా లేదు అనిపించి నేను కొంచెం సైలెంట్ అయ్యాను అనమాట. మనసా మనసా నా లోకం నువ్వని మనసు పెట్టి విను, బాగా వినిపిస్తుంది. కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అమ్మవే చల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. ఇల్లు పేరు ఇన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారు ఇల్లు పట్టు పట్టు ఇల్లు పట్టు పెంచి పట్టు బాక్సులు పరిగెట్టట్టు. లెన్స్ ఉన్నాయి సో ఐ కాంట్ క్రై. బట్ సో మా మమ్మీ వాళ్ళు లవ్ మ్యారేజ్ అనమాట. ఇలాగే ఓ పెళ్ళిలో కలుసుకుని మేలో కలుసుకుని నవంబర్లో చేసేసుకున్నారు. సో 22 years 2020లో హీ పాస్డ్ అవే సడన్లీ. 22 years నాకు 22 అప్పుడు హీ పాస్డ్ అవే. సడన్గా ఏమీ ఇష్యూస్ ఏం లేవు, బట్ ఒకరోజు ఈవినింగ్ ఇట్ జస్ట్ హ్యాపెన్. సో ఇప్పుడు బేసిక్గా నేను అందరికీ ఒకటే చెప్తూ ఉంటాను అన్నమాట. ఒకళ్ళకి మొత్తం ప్రపంచం అంతా కలిపి ఒక పర్సన్లో కోసి ఆ పర్సన్ షేప్ ఇస్ మై డాడ్. మేము లిటరలీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మేము నలుగురం అలాగే ఉండేవాళ్ళం అన్నమాట. పెళ్ళి అనే స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అడిగేదాన్ని, నువ్వు పనుల కోసం తిరగద్దు, ఏమైనా సరే ముహూర్తం టైంకి నువ్వు నా ముందు ఉండాలి, అటు ఇటు తిరగద్దు అని చెప్పి. ఐ డోంట్ నో, ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ విల్ నాట్ హ్యావ్. కానీ నేను మా మమ్మీ నా దగ్గర ఆల్రెడీ నేను నైట్ అరౌండ్ మార్నింగ్ అరౌండ్ 8 సో షీ మేడ్ మీ ప్రామిస్ దట్ ఐ విల్ నాట్ క్రై, సో ఐ విల్ నాట్. కానీ ఇందాక ఒకసారి మా మమ్మీ ఒక్కటి వచ్చి నుంచి ఉంటే ఐ విల్ నో హిస్ ఆబ్సెన్స్ మోర్ అనమాట. వన్ ఆఫ్ ద నేను యాక్చువల్లీ మాధవ్ని ఫ్యూ మంత్స్ ఆఫ్టర్ ఐ లాస్ట్ టైం నేనే కలిసాను. నేను ద మోర్ ఐ స్పోక్ టు హిమ్ అసలు అప్పుడు ఒక భయం వేసేది. బికాజ్ మాధవ్ ఎగ్జాక్ట్ సెంటెన్సెస్ రిపీట్ చేసేవాడు. మా డాడీ నాకు ఏవైతే చెప్పేవారో ఎగ్జాక్ట్ డాట్ టు డాట్ అదే సెంటెన్సెస్ రిపీట్ చేస్తే నాకు అసలు కొన్నిసార్లు ఏంటి అదే చెప్తున్నాడు, ఏంటి అబ్బాయి అలాగే మాట్లాడుతున్నాడు. సేమ్ ఇప్పుడు మాధవ్ ఎలా అయితే ఉండదో సేమ్ టు సేమ్ మా డాడీ అలాగే ఉండేవాళ్ళు. నేనే పాపం దాన్ని తిడతాను, కానీ మర్చిపోతుంది, ఒక్క సెకండ్గా మర్చిపోతుంది. మర్చిపోయి మళ్ళీ అమ్మ అనుకుంటూ వచ్చేస్తుంది, మళ్ళీ ఏదో ఒక తింగర పని చేస్తుంది, మళ్ళీ అరుస్తాను. బాగా తిట్టేది అంటే మనసుని. మా చిన్నది దొంగమో ఉంది, అల్లరంతా అది చేస్తుంది, తిట్లు తిని పడిపోతాయి అన్నమాట. ఎందుకు ఇంత వైరాగ్యం? ఎందుకు ఇంత వైరాగ్యం? మా చెల్లెను
ఇచ్చి వివాహము జరిపిస్తాను. ఈ కాశీ యాత్ర ప్రయాణము మానుకుని దయచేసి నేను చెప్పిన విధముగా విని మండపం మీదకి వచ్చి మా యొక్క అక్కను దైవ సాక్షిగా స్వీకరించగలరని ప్రార్థన. మా అక్క మంచిది, బాగా చూసుకుంటుంది చెప్పరా. ఈ కాశీయాత్రలు ఈ వైరాగ్యాలు మనకి ఎందుకు అసలు? మనం ఎందుకు సింపుల్గా పెళ్లి చేసుకుని మా అక్క బాగా చూసుకుంటుంది, హ్యాపీగా ఉండండి. నేను మీ అక్క కోసం కూడా చేసుకోవట్లేదు, ఏదో మీరు చాలా నీట్గా అడుగుతున్నందుకు చేసుకుంటాను. ఓకే మా గురించి చేసేసుకోదా, కానీ ఈ పాయింట్ అక్కడ చెప్పగా తర్వాత మీరే చూసుకోవాలని బాగా చూసుకుంటాం. మీ అక్క మీద నమ్మకం లేదు రాగా. అదో డూ లైక్ మీ అని అడిగాను. ఎస్ అన్నాడు. నో డూ లైక్ మీ ఇనఫ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్? ఎస్ అన్నాడు. నేను సతాయిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు, నేను చేసుకోను అని చెప్పి. ఏం కాదు, నేను ఉన్నాను నీకోసం, ఏం పర్లేదు, ఐ విల్ స్టాండ్ ఇన్ బిట్వీన్ ఎవ్రీబడి అని చెప్పి బైక్ కీస్ తీసి ఆ కీ రింగ్ని ఇట్లా పెట్టి నేనున్నాను. మాధవ్ లైక్ నోట్ కనిపిస్తున్నది అమాయకురాలు అయితే ఏం కాదు. అది నేను ఎవ్వరు చెప్పినా నమ్మరు. God couldn't give me Mahesh Babu, so he gave me his Mahesh Babu Pro Ultra. యాక్చువల్ వర్డ్ చెప్పు. Mahesh Babu dupe నిచ్చాడు. ఒక రోజు దొరికిపోయింది, బండి మీద దింపాడు అనమాట. క్యాబ్లో వచ్చానని చెప్పింది మా మమ్మీకి. చెయ్యి ఏమో పట్టుకుంటే చల్లగా ఉంది. క్యాబ్లో విండోలు దింపిందంట రాత్రి పూట. ఆయన ఊరిన కూడా ఆయన మీద పోవాలా? 1 2 3. ముందు తను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది.